స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారు అందరూ? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలని ఆశతో ఈ కార్యక్రమాలు నిర్మించబడుతున్నాయి. మీరు కూడా ఈ కార్యక్రమాలు ఎంతో ఆశతో ఆసక్తితో చూస్తూ ఉన్నందుకై మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం. మన క్రైస్తవ జీవితంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత దినము గడుచుచున్న కొలది, కాలము గడుచుచున్న కొలది మనలో లోపాలు సరిచేసుకుంటూ మనం వెళ్ళాలి. పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి, సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి. ఇది దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం, దేవుని సంకల్పం కూడా అనే సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొందిన వ్యక్తి గనక అయినట్లయితే ఖచ్చితంగా సంపూర్ణతలోకి వెళ్ళాలి అనే ఈ శ్రేష్టమైన సంగతిని నీవు గుర్తించాలని మనం చేస్తున్నాను. దీని గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీరు తరచుగా వినండి. యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు అప్లోడ్ చేయబడుతున్నాయి. కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని గనక మీరు సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కార్యక్రమాలు దొరుకుతాయి, లభ్యమవుతాయి. మీరు చక్కగా వాటిని చూచి మరింత ఎక్కువగా ఆత్మీయ జీవితంలో దీవించబడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నేను ఈ అంశాన్ని త్వరగా ముగించేసేసి ఇంకొక అంశం చెబుదాము అనే ఉద్దేశంతో బోధించట్లేదు. మీకు చక్కగా అర్థమయ్యేటట్లుగా నెమ్మదిగా మీకు బోధించి ఈ విషయాలు మీ హృదయంలో నాటబడాలి అనే ఆశతో మీకు ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి, దీవించబడండి. ఇతరులకు కూడా ఈ విషయాలు మీరు పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. మనము ఏ విషయాల్లో సంపూర్ణం కావాలో దేవుని వాక్యం చెబుతుంది మనకి. ప్రియులారా, దాంట్లో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాసమందు మనము సంపూర్ణం కావాలి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసంలో మనము సంపూర్ణం కావాలి అని అంటే కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ విషయాలు అంటే, విశ్వాసం యొక్క అవసరత ఏమిటి, ఆ విషయాన్ని మనం ధ్యానం చేశాం. రెండవది, మనలో విశ్వాసం ఉన్నట్లు రుజువులేంటి, విశ్వాసం ఉన్నట్టు మనకు ఎట్లా తెలుస్తుంది అనే సంగతుల గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం. గత పర్యాయం 2 విషయాలు మనం చూసాం. మనలో గనక విశ్వాసమే ఉన్నట్లయితే ఖచ్చితంగా రక్షణ అనుభవంలోకి అనగా బాప్తిస్మ అనుభవంలోకి మనం వస్తాం. మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వస్తాం అనే సంగతుల గురించి మనం ధ్యానం చేశాం. రెండవది, మనము విశ్వాసము గనక కలిగి ఉన్నట్లయితే కొన్ని శ్రమలు వస్తాయి. ఆ విషయాల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేయటం జరిగింది. ప్రియులారా,
ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావా? ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. యేసు ప్రభువునందు విశ్వాసంతో జీవిస్తున్నావా? ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకనంటే పాత విశ్వాసాలు విడిచిపెట్టేసేసావు, ఇప్పుడు వాక్య సంబంధమైన విశ్వాసంలోకి వచ్చేసేసావు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు లేని క్రైస్తవ్యమే కాదు, శ్రమలు లేని క్రైస్తవుడే కాదు అని భక్తులు పదే పదే చెప్పిన సంగతులు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనంటే, నీవు నీ జీవితంలో ఉన్న పాత పద్ధతులు, పాత విధానాలు, లోక సంబంధమైన పరిస్థితులు విడిచిపెట్టేసావు. కాబట్టి ప్రియులారా, నీకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. ఆ మాట నేను మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఈ మాటను మీకు అర్థమయ్యేట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆనాడు సున్నతి పొందాలి అనే సంగతిని బోధించుచు చాలామంది చక్కగా చలామణి అవుతున్నారు. అయితే ఇప్పుడు సున్నతి యొక్క అవసరత లేదు, యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది, మనం దేవుని పిల్లలం అవుతున్నాము, దైవ సంబద్ధమైన జీవితంలోకి మనం వెళతామని పౌలు గారు బోధిస్తూ ఉంటుంటే శ్రమలు వచ్చేసేసినాయి. దాన్ని ఉద్దేశించి పౌలు గారు అంటారు, నేను ఇంకనూ సిలువను గురించి ప్రకటించుచుండటం బట్టి కదా నాకు శ్రమలు వస్తుంది. నేను సున్నతి గురించి ప్రకటిస్తే నాకు హింస ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది అని చెప్తున్నాడు. నేను ఈ మాట మీకు ఏం చెప్తున్నానంటే, మనము ఇంకా లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైన ఆచారాలు, వీటిని గనక మనం అనుసరించుతూనే ఉన్నట్లయితే ప్రియులారా, మనకి శ్రమలు రావు, మనల్ని ఎవ్వరు ఏమీ అనరు. ఎందుకనంటే వాళ్ళకి బాధ లేదు, మనం అవన్నీ చేస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే వాటిని మనం విడిచిపెట్టేసామో అప్పుడు మనకి శ్రమలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, అవమానాలు, నిందలు మనకు ప్రారంభమవుతాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఎదుటికి ఒక చిన్న మాటను తీసుకొస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి ఉన్న వాక్య భాగాన్ని నేను మీ ఎదుటి తీసుకొస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నారు గలతీయులతో? మీరు ఒకప్పుడు ఇదిగో మూలపాఠాలు, లోక సంబంధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులు, మరలా ఇప్పుడు ఎందుకు అటువైపు వెళ్తున్నారు మీరు అని చెప్పి గలతీయులను పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటవి అని అంటే 10వ వచనంలో మనం చదివాం. మీరు దినములను అనగా రోజుల పట్టింపు ఉంది, రోజుల పట్టింపులు కలిగి ఉన్నారు. కొంతమందికి మంగళవారం, బుధవారాల పట్టింపులు ఉంటాయి, శుక్రవారాల పట్టింపులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అంటే వారి విశ్వాసం యేసుక్రీస్తునందు కాదు, వారి విశ్వాసము రోజుల మీద ఆధారపడి ఉంటుంది. మనము ఇదిగో వీటిని నమ్ముట ద్వారా బ్రతుకుతాము అని అనుకుంటున్నారు, చూసారా. ఇంకొంతమంది మాసముల మీద దృష్టి పెడుతున్నారు, మాసములను పాటిస్తున్నారు. అంటే నెలల సంఖ్యను బట్టి ప్రియులారా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు, అన్నో నెల, ఇన్నో నెల అని, చూసారా. అంటే వీరు మాసముల యందు విశ్వాసం ఉంచుతారు, నెలల యందు విశ్వాసం ఉంచుతారు. వీరి విశ్వాసం యేసుక్రీస్తునందు కాదు, అర్థమైందా. ఇంకొంతమంది ఉత్సవ కాలములను
అలాగే సంవత్సరములను ఆచరించుచున్నారు. 3వ సంవత్సరం ఇది చేయకూడదు అట్లాగనమాట. 2వ సంవత్సరంలోపే చేసేసేయాలి. సంవత్సరాలు పాటిస్తూ ఉంటారు. అంటే వీరి విశ్వాసం యేసుక్రీస్తునందు కాదు. చూసారండి. అలాగే కొంతమంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో జరుగుతుంది, ఖచ్చితంగా రావాలి అంటారు కదండి. రాకపోతే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు రావాల్సిన పని లేదంటారు. పండగ జరుగుతుంది, ఈ పండుగలో ఖచ్చితంగా రావాలి, లేకపోతే రాకూడదు అంటారు కదా. చూసారండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఇవి చాలా అల్పమైన విషయాలు. ఇవి ఒక రీతిగా చెప్పాలంటే మూఢనమ్మకాలు. ప్రియులారా, ఇవి మూఢనమ్మకాలతో మూఢ విశ్వాసాలతో జీవించే వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలా అవుతారు? కాబట్టి మన విశ్వాసము యేసుక్రీస్తునందు, మనల్ని బ్రతికించుతున్నది యేసుక్రీస్తు ప్రభువారు. వీటన్నిటి మీద మనకు జయం వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా కొన్ని శ్రమలు వస్తాయి. వీటిని పాటించే వ్యక్తుల ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. యేసుక్రీస్తును విశ్వసించిన వ్యక్తి వీటిని విశ్వసించలేరు. ప్రియులారా, అప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలైనా వచ్చేది ఈ విశ్వాసంతో మనం కొనసాగుతున్నప్పుడు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుకుందాం. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. అంటే యేసు ప్రభువును నువ్వు కనుక విశ్వసించినట్లయితే ఖచ్చితంగా బాప్తిస్మ అనుభవంలోకి వస్తావు. నీలో ఇంకా విశ్వాసం ఉంది, అది కొనసాగుతుంది అని అంటే శ్రమలు వస్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు విశ్వాసంలో కొనసాగుతూ ఉండంటే జరిగే మరొక పరిణామం ఏంటిది అని అంటే అవసరమైతే అక్కడున్న పరిస్థితులను బట్టి వెలివేయబడే పరిస్థితి కూడా రావచ్చు. అర్థమైందా ప్రియులారా? ఇక్కడ ఆనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఎదుర్కొన్న ఒక సమస్య, ఆ సమస్యకు భయపడి వెనక్కు తిరిగిన వ్యక్తుల యొక్క సమాచారం మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమిటి అని అంటే సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. యేసుక్రీస్తునందు విశ్వసించారు కానీ వెలివేయబడతామేమోనని భయపడిపోయి విశ్వాసాన్ని చంపుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ పిల్లరా, మేము విశ్వసించాం, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్లుగా పిల్లలు నిలబడలేకపోయారు. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తూ, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని వెలేస్తున్నామని మమ్మల్ని అన్నారు అన్నాడు. వెలేయటం అంటే ఏంటి? మేము తాగే నీళ్ళు తాగకుండా చేస్తారా? తినే తిండి తినకుండా చేస్తారా? మేము పీల్చే గాలి పీలవకుండా చేస్తారా అంటే ఏంటంటే లేదు మా కార్యక్రమాలకు పిలవం, మా కార్యక్రమాలు మిమ్మల్ని ఆహ్వానించం, మీ కార్యక్రమాలు మేము చెయ్యం అని అన్నారు. ఓ అంతే కదా, మీరు వెలేయటం కాదు మేమే వెలేస్తున్నాము అని విశ్వాసం ముందు నిలకడగా ఉన్నాడు. వారిని తృణీకరించడం కాదు, వారిని లెక్కలేనితనంగా ఉండటం కాదు, కానీ విశ్వాసం ముందు స్థిరంగా ఉన్నారు. ప్రియులారా, ఎవరైతే ఈ విశ్వాసం ముందు స్థిరంగా ఉన్న వారితో కఠినంగా మాట్లాడారో తదుపరి దినాలలో వారిలో అనేకులు ప్రియులారా ఈ విశ్వాసంలోకి, వీరు యేసు ప్రభునందు ఉంచిన విశ్వాస సంబంధమైన జీవితంలోకి వారు కూడా వచ్చేసేసారు. దేవునికి మహిమ కలుగునగాక. చూసారా ప్రియులారా? కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు విశ్వాసంలో బలహీనమైపోవటం ద్వారా దేవుని నామం ప్రియులారా ఏమవుతుందో తెలుసా? బలహీనపడే పరిస్థితులు. అనగా నా భావం ఏంటంటే, దేవుని రాజ్యం కట్టబడటానికి నీవు ఆటంకమైపోతావు, దేవుని రాజ్య నిర్మాణానికి నువ్వు అభ్యంతరమైపోతావు. దేవుని రాజ్య నిర్మాణం జరుగుతున్నది, దాని పని ముందుకు కొనసాగాలి అని అంటే దేవునిలోకి వచ్చిన నీవు విశ్వాసమందు స్థిరంగా నిలబడాలి. ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరంగా నిలబడతావో లేక విశ్వాసంలో కొనసాగుతూ ఉంటావో అప్పుడు అనేక మంది ఈ నిజ విశ్వాసంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా,
ఖచ్చితంగా మనం కొన్నిటిని ఎదుర్కోవాల్సిందే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన విశ్వాసము గొప్పది, ఇది నిజమైనది, ఇది స్థిరమైనది, ఇది వాస్తవమైనది. నేను గత కార్యక్రమంలో చెప్పాను, అపవాది ఏ రీతిగానైనా సరే మనల్ని ఈ విశ్వాసం నుంచి వేరు చేసి, దేవుని నుంచి వేరు చేసి, మనలను వాడితో పాటు నరకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనే సంగతులు నేను మీతో గత పర్యాయం చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇదిగో ఈ పరిస్థితిని కూడా ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా బాప్తిస్మ అనుభవంలోకి వస్తాం. రెండవది, కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరమైతే వెలివేత అనే పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంత మాత్రమేనా? దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలని మనం చదువుకుందాం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు కనుక నీవు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నట్లయితే అవసరమైతే చంపబడే పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి సంఘటనలు ఈ కాలంలోనే మనం ఎన్నో వింటున్నాం కదా. అలాంటి పరిస్థితులు మనకి వినబడుతున్నాయి కదా. కారణం ఏంటి? దేవుని వాక్యం చెబుతుంది, మనము పోరాడునది శరీరులతో కాదు, అనగా మనుషులతో కాదు మన పోరాటం. ఎవరితో పోరాటం అంటే అంధకార సంబంధమైన దుష్ట శక్తులతో మనకు పోరాటం, దయ్యపు శక్తులతో మనకు పోరాటం. దేవుని పిల్లల మీద ఖచ్చితంగా దయ్యపు శక్తులు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క పర్యాయం మనుషులను ఉపయోగించుకుంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ధైర్యంగా నిలబడాలి. విశ్వాసమందు మనము బలహీనం కాకూడదు. విశ్వాస విషయంలో ప్రియులారా, మనం వెనక్కి ఏమాత్రం తగ్గేవారిగా ఉండకూడదు. విశ్వాస విషయంలో స్థిరముగా ఉండాలి, బలముగా ఉండాలి ప్రియులారా. తద్వారా అనేక మంది అపవాది చెర నుంచి విడిపించబడటానికి, పాపపు బంధకాల నుంచి విడిపించబడడానికి నీవు కారణమవుతావు అనే ఒక శ్రేష్టమైన సంగతిని గుర్తించాలని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసమును స్థిరంగా ఉండాలి, విశ్వాసాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. విశ్వాసమే కనుకుంటే అవసరమైతే మరణం పాలు కావచ్చు, చనిపోవాల్సి రావచ్చు. ప్రియులారా, అది మన దగ్గర ప్రారంభమయ్యే విషయం కాదు. ఆల్రెడీ చరిత్ర క్రైస్తవ్యంలో ఉన్నది. అనేక మంది చంపబడ్డారు. దేవుని బిడ్డలారా, మరణం మనకి సమస్య కాదు. మరణం తర్వాత నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. దేవుని బిడ్డలతో కలిసి ఆ పరదేశ అనుభవాన్ని పొందుకుంటాం. తర్వాత అనుభవాలు ఎంత గొప్పవో మనం దీనికి ఏమాత్రం భయపడకూడదు. నేను మిమ్మల్ని వేరుగా చెప్పడం కాదు, కానీ ప్రియులారా, విశ్వాసం అందు స్థిరంగా ఉండాలి. అవసరమైతే దేవుడు ఒక్కోసారి మరణం తప్పించవచ్చు, ఒక్కోసారి మరణానికి అప్పగించవచ్చు. అయితే మనం విశ్వాసము దానికంటే కూడా గొప్పది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మనము విశ్వాసమే గనక ఉన్నట్లయితే ఒకవేళ మరణకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అనే సంగతిని వాక్యపు వెలుగులో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక మనలో విశ్వాసము కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రియులారా, మరొక అద్భుతమైన విషయం ఏమిటి మనం చూడబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనొచ్చు మిమ్మును గురించి ఎడతెరకగా జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ప్రియులారా,
చదవబడిన వాక్య భాగం 9 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదివాను. ఈ భాగంలో మనం చూస్తే 11వ వచనంలో అంటాడు, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని అనే మాట చదువుతున్నాం. గమనించారు ప్రియులారా? ఇక్కడ విశ్వాసము ఏం చేస్తుంది అని అంటే ప్రియులారా, నీలో విశ్వాసమే కనుక ఉన్నట్లయితే నీ విశ్వాసము చేత ఇతరులను నువ్వేం చేస్తావంటే ఆదరిస్తావు. నీ విశ్వాసము చేత ఇతరులను ఆదరిస్తావు. విశ్వాసం అంటే దానికి రుజువులు మనం చెప్పుకుంటున్నాం కదా. విశ్వాసం అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటాం అని చెప్పాం కదా. విశ్వాసం అంటే శ్రమలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఒకవేళ వెలివేయబడే పరిస్థితి రావచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు నీ విశ్వాసాన్ని బట్టి ఏం చేయబడతారంటే ఆదరించబడతారు. ఇందాక ఒక దైవజన సాక్ష్యం మనం చెప్పుకున్నాం. అది ఎంత ఆదరణగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు. కాబట్టి ప్రియులారా, మాటలు వేరు, మన జీవితంలో అనుభవించిన వాటిని బట్టి ఆ పరిస్థితుల్లో మనం ఎలాగున్నామో చెప్పుడు ద్వారా వచ్చే పరిస్థితులు వేరు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఖచ్చితంగా మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. విశ్వాసములో మనం కొనసాగుతూ ఉన్న ఆ శ్రేష్టమైన అనుభవం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరులను మనం ఆదరించే వారిగా ఉంటాం. ఇది చాలా గొప్ప అనుభవం అండి. దేవుని సేవకుల ద్వారా అందించబడే వర్తమానాలతో బలపరచబడే వ్యక్తులు ఉంటారు, ఆదరించబడే వ్యక్తులు ఉంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోనండి, పర్సనల్గా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చే బలము, ఆదరణ ఎంతో శక్తివంతమైనదన్నమాట. అందుకనే సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో పాలు పంపులు పొందాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారి వారి క్రియను బట్టి ప్రతి వానికి జీతం ఇచ్చుటకు జీతము నా దగ్గర సిద్ధంగా ఉన్నది అన్నాడు. జీతం ఉంది, నీవు దేవుని పని చేయాలి, దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీ విశ్వాసం చేత ఇతరులను నువ్వేం చేయాలంటే ఆదరించాలి. నీ విశ్వాసం చేత ఇతరులను బలపరచాలి. ఇది ఖచ్చితంగా మనం చేయవలసిన పని అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేమంటే, కొన్ని శ్రమలు మన జీవితంలోకి అనుమతించబడినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొనడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒక సత్యాన్ని మనం గుర్తిస్తాం. అదేంటంటే, వాటిని దేవుడు మన జీవితంలోకి ఎందుకు అనుమతించాడు అని అంటే, భవిష్యత్తులో ఎవరినో మనం ఆదరించడం కొరకు, ఈ పరిస్థితుల గుండా వెళ్ళే వ్యక్తులను ఆదరించడం కొరకు, ఈ పరిస్థితుల గుండా వెళ్ళే వ్యక్తులను బలపరచడం కొరకు, ధైర్యపరచడం కొరకు దేవుడు మనలను సిద్ధం చేస్తూ ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకు శ్రమలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అయ్యో ఈ పరిస్థితులు ఉంటాయి అనుకుంటే యేసుప్రభువుని నమ్ముకునే వ్యక్తిని కాదు, ఈ పరిస్థితులు ఉంటాయని నాకు అర్థం కాలేదు అని నువ్వు బలహీనపడిపోయి వెనకడుగు వేసావే అనుకో, దేవునికి నీ ఎడల ఉన్న సంకల్పం అనేది నెరవేర్చబడకపోగా నీ ఆత్మీయ జీవితం నష్టపడుతుంది. నీ ద్వారా ఎవరు ఆదరించబడాలని దేవుడు సంకల్పించాడో ఆ సంకల్పం నెరవేరకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు సుమా. దేవుడు మన జీవితంలోకి కొన్నిటిని అనుమతించాడనంటే దాని వెనకాల ఆయనకు మహా గొప్ప సంకల్పం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమిటో సాక్ష్యం తెలుసా? దావీదు పొందుకున్న సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఏంటిది అది? దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అని. ఆహా, ఎంత అద్భుతమైన మాట! దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తి దావీదు. ప్రియులారా, ఆ దినాల్లోనే ఆయన నెరవేర్చగలిగాడంటే ఈ దినాల్లో మరింత ఎక్కువగా మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలము కదా. ఈ రోజున మనకున్న మంచి పరిస్థితులు ఆ రోజులు ఆయనకి లేవు. కానీ
ఆ దినాల్లో దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తిగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తిగా, దేవుని ఇష్టమంతా నెరవేర్చిన వ్యక్తిగా గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు దావీదు మహాశయుడు. కాబట్టి మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏమన్నాయో అవి నెరవేర్చబడాలి. వాటిలో ఒక ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, మనము శ్రమలు ఎదుర్కొనడం ద్వారా ఏమవుతాము అని అంటే, శ్రమలు మనల్ని మరింత ఆత్మీయ జీవితంలో ఫలించేటట్లుగా చేస్తాయి. శ్రమలు ఎన్నడూ కూడా మన నాశనానికి కారకాలు కాదు. శ్రమలు మన ఆశీర్వాదకరమైన స్థితికి కారకాలు. అవి మనల్ని మరింతగా దేవునికి దగ్గర చేస్తాయి, వాక్యానికి దగ్గర చేస్తాయి, దేవుని సన్నిధిలో మనము గడపడానికి కారణమవుతాయి. ప్రియులారా, యేసయ్య ఒడిలో పవళించడానికి ఉపయోగపడతాయి శ్రమలు. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పరిస్థితుల గుండా దేవుడు మనం తీసుకొని వెళ్తున్నప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎవరి కొరకో సిద్ధపరుస్తూ ఉన్నాడు, తన పని కొరకు నన్ను ఉపయోగించుకోవడం కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాడు అనే ఒక అవగాహన అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది అనే సంగతిని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటుండగా నీ జీవితంలో ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నావో, ఎటువంటి కష్టాల గుండా వెళ్తున్నావో, వాటన్నిటి నుంచి విడిపించ సమర్థుడైన దేవుడు నీకున్నాడు. వాటి గుండా నేను ప్రభు తీసుకుని వెళ్తున్నాడంటే, ఒకనొక రోజు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. ఒకనొక రోజున నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడు, దేవునికరమైన స్థితిలో ఉంచుతాడు అనే సంగతిని మర్చిపోకుండా, సనగకుండా, గొనగకుండా, వెనకడుగు వేయకుండా దేవుని కొరకు నమ్మకంగా, స్థిరంగా ఆయన ముందు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకందరికీ దయచేసి తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన సందేశం కొరకు నీ స్తోత్రాలు. విశ్వాసము కలిగినట్లుగా రుజువులు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, నీకు వందనాలు. అవును ప్రభువా, కడమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. విశ్వాసం వీగిపోయిన పరిస్థితులు మా జీవితాల్లో వద్దు నాయన. విశ్వాసం అందు బలహీనులుగా మమ్మల్ని ఉండనియద్దు ప్రభా, మమ్మల్ని బలవంతులుగా చేయండి. మీరు మమ్మల్ని చూచినప్పుడు మాలో సంపూర్ణమైన విశ్వాసం మీరు చూడాలి, విశ్వాసం సంపూర్ణతను మీరు చూడాలి. అట్టి కృపను నాతో సహా మా అందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు కదా ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల పట్ల కార్యాలు చేయండి. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, తన రాజ్యం కొరకై మనలందరినీ సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు